హాయ్ అండి, పప్పుచారు అండి. సింపుల్గా నేను ఏది చేసినా కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. అన్ని మసాలాలు వేయలేదు ఏంటి అనుకోవద్దు, ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఉడకబెట్టుకుని పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్న పప్పు అండి, చింతపండు రసం, కరివేపాకు, కారం, కొత్తిమీర, సాల్ట్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ కూడా, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ చేసి చూపిస్తానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. పోపు గింజలు, ఎల్లిపాయ ఇవన్నీ ఒకటేసారి వేసేస్తున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. చాలా సింపుల్ అండి, టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. కరివేపాకు, ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి, టమాటాలు వేసుకుంటున్నాం. టమాటాలు వేసి కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిపోయి చింతపండు పులుసు పోసుకుంటున్నాను. మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఒక నిమ్మకాయ అంత నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నాను. వాటర్, ఇది చింతపండు నీళ్ళు మదులుతున్నాయి కదండి. ఇది 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్, కాకపోతే లాస్ట్లో ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇది ఒక 3 మినిట్స్ మరిలిన తర్వాత పప్పు వేస్తాను. ఈ పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పు అండి. ఇది చిక్కగా అయింది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. మీరు పలుచగా తినాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు మీడియం తినాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. చక్కగా అయితే పప్పుచారు తినలేం కాబట్టి గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు చూసుకొని సరిపోతే యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకుంటున్నా. బాగుంటుందండి టేస్ట్, కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. సింపుల్ అండి, ఎక్కువ అవి ఇవి ఏమి యాడ్ చేయకుండా. మళ్ళీ ఏరే కూరగాయలు వేస్తే సాంబార్ లెక్క వచ్చేస్తుంది, అందుకే నేనేం కూరగాయలు యాడ్ చేయలేదు. లాస్ట్లో సాల్ట్ చూసుకొని దించేసుకోవడమే. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే ఉప్పు చేప ఫ్రై చేస్తానండి, అది కూడా చూపిస్తాను. అయిపోయిందండి, పప్పుచారు అయిపోయింది. సాల్ట్ మాత్రం 2 స్పూన్ల పైనే పడుతుందండి. పెద్ద స్పూన్ 1 స్పూన్ సరిపోద్ది అనుకున్నా కానీ సరిపోలే. టేస్ట్ చూసుకొని లాస్ట్లో వేసుకోండి. పప్పుచారు అయితే అయిపోయింది. దీంట్లో కాంబినేషన్ ఉప్పు చేప అని చెప్పే కదా, ఉప్పు చేప ఫ్రై చేస్తా ఇప్పుడు. ఒకసారి వేడి నీళ్ళలో బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ. మాకు ఉప్పు చేపలు బాగా దొరుకుతాయి మా ఊరి దగ్గర, అట్లా అని తెచ్చుకుంటా వెళ్ళినప్పుడల్లా. హైదరాబాద్లో దొరుకుతాయి కానీ అంతా బాగో. లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే సరిపోద్ది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటాయి. ఈ చేప ముక్కల్లో కూడా మంచిగా తీసుకోవాలండి, ఏదో ఇచ్చేస్తారు పిచ్చి, కానీ చూసి తీసుకుంటే టేస్ట్ బాగుంటాయి.
సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అండి, సూపర్ ఉంటుంది కాంబినేషన్. అయిపోయినాయండి, ఏగిపోయినాయి మంచిగా ఎగినాయి. సిమ్లో పెట్టి అయిపోయాం కదా. టిష్యూ మీద వేసుకుంటే ఏమైనా ఉండే ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇదిగోండి పప్పుచారు రెడీ అయిపోయింది. ఉప్పు చేపలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక్కసారి వండి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.